వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే పవన్ ఆదేశాలతో రంగంలోకి బాలినేని సామినేని 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా మాజీలు నలుగురు జాయిన్ అయ్యారు. వాళ్ళలో ఒకరు జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాన్ గారు, మరొకరు ఒంగోలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరొకరు పొన్నూరు మాజీ శాసనసభ్యులు కిలార రోసే గారు, మరొకరు పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు. అయితే వీళ్ళ నలుగురు జనసేన పార్టీలోకి చేరిన తర్వాత అక్కడ వారి చేరికలను అప్పటి వరకు ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే వారికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారో వారి నియోజకవర్గాల్లో ఆ సీట్లను కూటమి తరపు నుంచి వచ్చే ఎన్నికల్లో వారు ఆశిస్తారు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు వారిని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. సరే, పిఠాపురం నియోజకవర్గం అంటే పెండం దొరబాబు గారు జాయిన్ అయినప్పటికీ అది ఆ నియోజకవర్గం జనసేన అధినేతకి ఇక శాశ్వతంగా ఆ నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేస్తారనేటువంటి ఇండికేషన్ గతంలో ఇచ్చారు. అదేవిధంగా 2 రోజుల క్రితం కూడా ఆ నియోజకవర్గానికి చెందినటువంటి చాలామంది జనసేన నేతలు కూడా మరి కార్యకర్తతో నాయకుడు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించుకు ముందుకు పోతున్నారు. రిమైనింగ్ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తాజా మాజీ వైసీపీ నుంచి వచ్చినటువంటి వారు జనసేనలో చేరినటువంటి వారు మరి కూటమిలో వారు టికెట్లు ఆశించటంలో ఎలాంటి తప్పు లేదని చెప్పుకోవాలి. అయితే కొంతకాలంగా వారికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాల మీద వారి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కొంతమంది వారి మీద నిత్యం అంటే అసత్య ఆరోపణలతోటి, అదేవిధంగా వారు పార్టీలో ఇమడలేకపోతున్నారని, వెళ్ళిపోతున్నారని, వారికి అవమానాలు జరుగుతున్నాయని రకరకాలుగా ప్రచారం చేశారనేటువంటి ఆవేదన ఆ నాయకుల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే తాజాగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ నాయకులందరూ ఇప్పుడు వారి వారి నియోజకవర్గాల్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తూ కార్యకర్తల్ని, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని పలకరించుకుంటూ మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకొని రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి జనసేన పార్టీ తరపు నుంచి 5 లక్షల రూపాయల మరి చెక్కుని వారికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే నిజంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తకి ఒక బలమైనటువంటి భరోసా. ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా క్రియాశీలక కార్యకర్తలు దురదృష్టవశాత్తు వారు గనక మరణిస్తే ఆ కార్యకర్త కుటుంబ సభ్యులకి దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీ తరపు నుంచి స్వయాన ఆ పార్టీ అగ్రనేతలు మరి ఆ కుటుంబాలకి మరి ఇన్సూరెన్స్ కింద అంటే వారు సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి క్రమంలో భాగంగా వారికి దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయల ఒక నష్టపరిహారం కింద ఏదైతే ఉందో మరి ఆ కుటుంబాలకు ఆ పార్టీయే ఫాలోఅప్ చేసి మరి దగ్గరుండి చెక్కును అందించేటువంటి కార్యక్రమం. అయితే గత కొంతకాలంగా మరి అక్కడక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు దురదృష్టవశాత్తు మరణించినటువంటి పరిస్థితుల్లో మరి ఆ పార్టీ అగ్రస్థాయి నేతలు ఎవరెవరు మరణించారనేటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకొని వారి కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చి వారికి ధైర్యం చెప్పి మరి ఆ కుటుంబాలకి 5 లక్షల రూపాయల చెక్కును అందజేస్తూ వచ్చారు. సాక్షాత్తు గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే చెక్కులు అందించిన పరిస్థితి, ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ గారు చెక్కులు అందించిన పరిస్థితి, ఆ తర్వాత జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెక్కులు అందించిన పరిస్థితి. అయితే తాజాగా కనుక ఈరోజు చూస్తే ముందు ఉమ్మడి ప్రకాశం జిల్లా చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి ఆ పార్టీలో ఇటీవల జాయిన్ అయినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి వారు ఆ నియోజకవర్గాలు పర్యటించి ఎక్కడైతే మరి క్రియాశీలక కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో మరణించారో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చి వారిని పరామర్శించి జనసేన పార్టీ అధినేత తరపు నుంచి వారికి భరోసా ఇచ్చి మరి వ్యక్తిగతంగా వారి తరపు నుంచి కూడా ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో ఆదుకుంటామని భరోసా ఇచ్చి మరి వారికి 5 లక్షల రూపాయల చెక్కును అందించినటువంటి పరిస్థితి. సో ముందు చూస్తే ఇక్కడ ఫోటోలో చూడొచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ఆయన రంగంలోకి దిగి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి పార్టీ ఆఫీసు నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోటి ఆయన వెళ్ళి స్వయాన
మరి ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే బాపట్ల జిల్లా అదేవిధంగా ఒంగోలు జిల్లా కలిపితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అద్దంకి నియోజకవర్గం, అదేవిధంగా పచ్చూరు నియోజకవర్గం, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గం, అదేవిధంగా కొండేపి నియోజకవర్గం, కందుకూరు నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చి వారికి ధైర్యం చెప్పి మేమున్నామని చెప్పేసి వారికి ఒక భరోసానిచ్చి మరి ఆ కుటుంబాలకి చెక్కుని డైరెక్ట్గా పంపిణీ చేసినటువంటి పరిస్థితి. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారనేటువంటి ఒక ఇండికేషన్. అదేవిధంగా పార్టీ అగ్రస్థాయి నాయకత్వం సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన మరి జిల్లాలో 5 నియోజకవర్గాలు పర్యటించి క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకొని దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి చెక్కులు ఇచ్చారు. ఆయనతో పాటు 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన పార్టీ సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గెలిచినటువంటి జనసేన పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి కార్పొరేటరు వీళ్ళందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు వెన్నంటే ఉండి 5 నియోజకవర్గాలు పర్యటించి మరి ఆయన త్రూ చెక్కులు ఇప్పించి అదేవిధంగా వారందరూ కూడా కలిసి ఆయా కుటుంబాలను ఓదార్చి భరోసా ఇచ్చినటువంటి కార్యక్రమం. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఆయన కుమారుడికి, ఆయన కుటుంబానికి జనసేన పార్టీ తరపు నుంచి వారికి బలమైనటువంటి ఒక యాక్సెస్ ఉంది. అదేవిధంగా ఆ పార్టీ అధినేత ఆదేశాలతోనే ఈరోజు మొదటిసారిగా ఆయన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు పార్టీకి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం ఏదైతే ఉందో ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకి దారితీసినటువంటి అంశం. మరి గతంలో చూస్తే కొన్ని రోజుల నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసంతృప్తితో ఉన్నారని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారతారని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీ అధిష్టానం మరి ఆయన పట్టించుకోవట్లేదని, ఆయనకు అవమానాలు చేస్తున్నారని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేసిన వాళ్ళ అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఏకంగా ఆయన స్థానంలో ఆయన కుమారుడు రంగంలోకి దిగి పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, జనసేన పార్టీలో అధికారికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, కొంతమంది నగర అధ్యక్షులు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు కలిసి నడిచి దగ్గరుండి ఆయా కార్యక్రమంలో పాల్గొనడం ఏదైతే ఉందో అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఆసక్తికర చర్చ అని చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా జరుగుతాయనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. ఆ ఇండికేషన్ సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఆయన కుమారుడికి, వారికి ఒక సందేశాన్ని పంపించి వారి ఆదేశాలతోనే ఈరోజు ఆయన కుమారుడు జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించేసి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఇక సామినేని ఉదయభాను గారి విషయానికి వస్తే ఈయన పార్టీలోకి జాయిన్ అయినటువంటి కొంతకాలానికే మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో సామినేని ఉదయభాను గారికి వెంటనే మరి ఆ పదవిని ఇవ్వటం, ఆయన ఎన్టీఆర్ జిల్లా కింద ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు ఆయన పర్యటిస్తూ ఉండటం, కార్యకర్తలకి అండగా నిలబడటం. ఆయన కూడా 3 సార్లు శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా గతంలో పనిచేసినటువంటి ఒక అపారమైనటువంటి అనుభవం ఉండటం, సో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక క్యాడర్ ఉండటం కూడా కలిసి వచ్చేటువంటి అంశం చెప్పుకోవాలి. అయితే ఆయన కూడా విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, ఉయ్యూరు, అదేవిధంగా తిరువూరు, పెనమలూరు, సో గన్నవరం ఈ నియోజకవర్గాలు మరి సామినేని ఉదయభాను గారు పర్యటించి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకున్నటువంటి కార్యకర్తల కుటుంబాలు ఎవరైతే రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోయారో ఆయా కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసానిచ్చి వారిని ఓదార్చి జనసేన పార్టీ తరపు నుంచి మరి వారు ఏదైతే మరి క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకుంటే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ తాలూకా చెక్కుని ఆయా కుటుంబాలకు ఆయన దగ్గర నుండి కూడా అందించినటువంటి ఒక పరిస్థితి అయితే చూడొచ్చు. ఆయనతో పాటు మరి అదే ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందినటువంటి మరి ఎవరైతే అమ్మిశెట్టి వాసు గారు ఉన్నారో సో వారు కూడా ఆయనతో పాటు కలిసి కూడా ఇక్కడ చెక్కులు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీలో ఎలాంటి విభేదాలు కానీ ఎలాంటి వర్గపోరు కానీ లేదనేది ఈ యొక్క పిక్చర్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే గతంలో కూడా కొంతమంది సామినేని ఉదయభాను గారు పార్టీ మారిపోతారు, సామినేని ఉదయభాను గారికి ఇంపార్టెన్స్ లేదు, సామినేని ఉదయభాను గారిని జనసేన పార్టీ పట్టించుకోవటం లేదు, ఆయన అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి ఆయన మీద ప్రచారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా షాక్ అయ్యేటువంటి విధంగా
ఆయన్ని జనసేన అధినేత రంగంలోకి దింపి ఆయన చేతి ద్వారా మరి ఆయా జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది జనసేన పార్టీ అధిష్టానం పార్టీ అధినేత ఆదేశాలతోటే ఇక్కడ ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరినటువంటి ఇద్దరు సీనియర్ లీడర్లను ఆ పార్టీ రంగంలోకి దింపడం ఏదైతే ఉందో జనసేనలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క సేవలను వారి సీనియారిటీను జనసేన పార్టీ ఉపయోగించుకుంటుంది అని చెప్పడానికి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మరి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు సామినేని ఉదయభాను గారు మరి వాళ్ళు ఆయా జిల్లాల్లో పర్యటించి మరి వారి ద్వారా జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి ఆయా సభ్యత్వాలు నమోదు చేసుకున్న కార్యకర్తల కుటుంబాలు మరి కార్యకర్తలు మరణిస్తే వాళ్ళ కుటుంబాలను ఓదార్చేటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఎందుకంటే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ జనసేన పార్టీ కాబట్టి మరి వారిని రంగంలోకి దింపి వారి చేత ఇప్పించడం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా వైసీపీ నుంచి జనసేనలో చేరినటువంటి మరి ఎవరైతే నాయకులు ఉన్నారో వారికి జనసేనలో ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు అనేటువంటి ఇండికేషన్ జనసేన అధినేత అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు.